సార్ 498A అనేది సాధారణంగా ఇప్పుడు అందరికీ వాడుక భాషలోకి వచ్చేసింది. ఇంతకుముందు డొమెస్టిక్ వైలెన్స్ అని, గృహహింస అని, కేసు పెట్టారని ఇలా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు సెక్షన్స్ కూడా తెలిసిపోయినాయి ప్రజలకి. అసలు ఈ 498A ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది మన ఐపీసీలోకి? దీనివల్ల మహిళలకి నిజంగా న్యాయం జరుగుతుందా? ఈ 498A కింద ఏ కేసులు పెట్టవచ్చు, ఏవి పరిగణలోకి తీసుకోవచ్చు? ముందుగా ఈ టాపిక్ ఎన్నుకున్నందుకు మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 498A అనేది ఏదైతే విక్టిమ్ మహిళ, బాధితురాలైనటువంటి స్త్రీ, వివాహితురాలైనటువంటి స్త్రీ తన భర్త నుంచి కానీ భర్త యొక్క కుటుంబ సభ్యులు, రిలేటివ్స్ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ ది హస్బెండ్ పెట్టేటువంటి హింస నుంచి తాను రక్షణ పొందేదానికి, ఆ మహిళను ఇబ్బంది పెట్టినందుకు, శారీరక మానసిక హింసకు గురి చేసినందుకు తగినటువంటి పర్యవసానం శిక్ష విధించేందుకు మనం ఐపీసీని అమెండ్ చేసుకొని 498A క్లాస్కి ఏ పెట్టుకొని 498Aగా మహిళలకు, ఎస్పెషల్లీ వివాహితురాలైనటువంటి మహిళకు ఒక బ్రహ్మాస్త్రంగా దీన్ని శాసనకర్తలు ఇవ్వడం జరిగింది. ఇది ఇంత విస్తృతంగా ప్రచారం జరగటానికి, వాడుకలోకి రావడానికి కారణం ఒక విధంగా శాసనకర్తలు అయితే, రెండో విధంగా మీడియా అని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఎవరికి బాధ చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి, కోర్టుల దగ్గరికి వెళ్ళాలంటే అదేదో పెద్ద కష్టతరమైనటువంటి, భారమైనటువంటి, ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి అంశంగా పరిగణించేటువంటి స్త్రీ ఈరోజు మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, మీలాంటి మీడియా అవ్వచ్చు, పెద్ద మనిషి కానీ తన బాధను చెప్పుకునేదానికి కానీ, తన హక్కులు తెలుసుకుంటానికి ఒక విధంగా సాంకేతిక విప్లవ రంగంలో వచ్చినటువంటి మార్పు, సోషల్ మీడియా కానీ, మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఈ ప్రజలకు, బాధితులకు ఈ చట్టాలు ఉన్నాయి, మీ హక్కులు ఉన్నాయని తీసుకొచ్చినటువంటి ప్రచారంలో భాగంగా మీరన్నట్టు 498A ఐపీసీ అనే సెక్షన్ కూడా ప్రజాబాహుల్యంలోకి, బాధితులకి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి మీడియా వారిది ఇది క్రెడిట్. ఆ మీడియా లేకపోతే ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, కనీసం పేర్లు కూడా మా లాయర్లకు తప్ప ఎవరికి తెలియదు. ఇందుకు ముఖ్యంగా ఈ చట్టాన్ని, ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాన్ని, మహిళకు రక్షణగా ఉండేటువంటి చట్టాన్ని ప్రజాబాహుల్యంలోకి విస్తృతంగా ప్రచారం చేసింది మీలాంటి మీడియా వారని, అందుకు మీ మీడియా మిత్రులకి, యావత్ మీడియా ప్రపంచానికి కూడా, మహిళా లోకం అయితేనేమి, హక్కుల పరిరక్షణ వాళ్ళు అయితేనేమి మీకు ధన్యవాదాలు తెలియజేయాలి, మీకు రుణపడి ఉన్నారని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.